ఆచార్య శంకర్లు గచ్చత్ వ్యాఖ్య. నీలకంఠాచార్యులు భారతదేశం నందలి మారుమూల గ్రామాలలో కూడా ప్రబలియున్న అన్ని మతముల దురాచారములను రూపుమాపి శ్రీ గోకర్ణ క్షేత్రానికి బయలుదేరారు. ఇతర మతములను శ్రీ శంకర్లు ఎన్నడూ ఖండించలేదు, నిందించలేదు. ఆయా మతములను ఉపాసించు భక్తులు చేయుచున్న దురాచారములను మాత్రమే వారికి తెలియచేసి వారినందరినీ అద్వైత మతానుయాయులుగా తీర్చిదిద్ది జ్ఞానవంతులను చేశారు. ఈ విధంగా తమ జైత్రయాత్రను పూర్తి చేసుకొనుచు గోకర్ణ క్షేత్రాన్ని ప్రవేశించారు. సముద్రుడు జడుడు, జల కాలుష్యం కలవాడు, దేవతల చేత రాక్షసుల చేత మదించబడి అనేక కష్టములను అనుభవించినవాడు అని సముద్రుడు తనతో సమానుడు కాడని నిర్ణయించి గోకర్ణకి బయలుదేరారు. నిజమే, తనకంటే తక్కువ వారితో వివాదం పెట్టుకొనుట ఉత్తముల లక్షణం కాదు కదా. అన్ని మతంలోనూ ఉన్న లోపములను తెలియచేస్తూ శాస్త్ర సమ్మతం కానీ వేద బాహ్యములైన మతములను తిరస్కరిస్తూ మోక్ష సామ్రాజ్యాన్ని అందించగల అద్వైత సిద్ధాంతంను బోధించుచు యావత్ భారతమంతా ప్రచారం చేసి కాశీపట్టణం నుంచి గోకర్ణ క్షేత్రంను దర్శించుటకై పశ్చిమ తీర ప్రాంతమును శిష్య సమేతంగా శ్రీ శంకరాచార్యుల వారు తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మార్గమధ్యంలోనున్న అనేక దివ్యక్షేత్రాలను సందర్శిస్తూ పండితులకు పామరులకు అర్థమయ్యే విధంగా అద్వైత సిద్ధాంతంను ప్రబోధం చేస్తూ చివరగా గోకర్ణ క్షేత్రంలోకి ప్రవేశించారు. శ్రీ శంకరాచార్యుల వారి దర్శనం కొరకై వేల కొలది మంది భక్తులు గోకర్ణలోని శివాలయానికి చేరుకున్నారు. శిష్యులకు తత్వబోధ చేస్తూ శంకర్లు కొంతకాలం గోకర్ణలోని శివాలయంలో నివాసమున్నారు. ప్రతిరోజు కొన్ని వేల మందికి తత్వబోధన సత్ప్రసంగాలు చేస్తూ గోకర్ణ క్షేత్రాన్ని సాక్షాత్ కైలాసంగా మార్చివేశారు. శ్రీ శంకర్ల వారి దర్శనార్థం వచ్చిన భక్తులలో హరదత్తుడు అనువాడు అన్ని విద్యలు అభ్యసించి శ్రీ శంకర్ల వారికి విజ్ఞానానికి, వాక్చాతుర్యానికి, వాద నైపుణ్యానికి ఆశ్చర్యపడి శంకర్లకు నిత్యం పాదాభివందనం చేస్తూ ఆయనను అవతార పురుషుడిగా భావించి పూజించేవాడు. కానీ అతడు తన గురువైన నీలకంఠాచార్యుల వారి కంటే గొప్ప పండితుడు మరొకడు లేడని భావించేవారు. శంకర్ల వారిని చూచిన తర్వాత అతని అభిప్రాయం తారుమారు అయింది. 2-3 రోజులు వరుసగా శ్రీ శంకర్ల వారి తత్వబోధ విని ఆశ్చర్యంతో తన గురువైన నీలకంఠాచార్యుల వారికి ఈ విషయం తెలియచేయుటకై వేగంగా వెళ్ళి తన గురుదేవులను కలుసుకున్నాడు. ఆచార్యవర్య, సద్గురోత్తమ, పాదాభివందనాలు. గోకర్ణ క్షేత్రంలోని శివాలయానికి ఎవరో ఒక యతీశ్వరుడు శంకరాచార్యులు అను పేరుతో సుప్రసిద్ధుడైన వాడు వచ్చి తత్వబోధన చేస్తున్నారు. ఆయన భూమండలంలోని పండితులందరినీ తన బుద్ధి బలంతో చేయించాడట. అపజయం అనున్నది ఆయనకు తెలియదట. మండనమిశ్రుడు వంటి పండిత శ్రేష్ఠులు కూడా ఆయనను జయించలేక శిష్యులై దాసోహమన్నారట. శ్రీ శంకరాచార్యుల వారి బోధనలు నేను అనేక మార్లు వినియున్నాను. అద్వైత సిద్ధాంత ప్రచారమే ఆయన యొక్క జీవితాశయమట అని తెలియచేశాడు. దేశమందలి అన్ని మతంలో గల దురాచారములను ప్రేమతో తిరస్కరిస్తూ నిజతత్వాన్ని సంపూర్ణంగా బోధించుటయే ఆయన యొక్క అవతార ప్రయోజనమని శిష్యవర్గమంతా ప్రజలకు తెలియచేస్తున్నారు. తన యొక్క సిద్ధాంతములను మీకు కూడా తెలియచేసి మీ యొక్క అంగీకారంతో గోకర్ణ క్షేత్రమున అద్వైత సిద్ధాంత స్థాపన చేయుటకై మీ కొరకు నిరీక్షించుచు శివాలయంలో ఉంటున్నారు అని హరదత్తుడు మెల్లమెల్లగా అన్ని విషయాలను సమగ్రంగా తన గురుదేవులకు మనవి చేసి వినయంగా నమస్కరించాడు. శిష్యుని పలుకులు నీలకంఠాచార్యుల వారి హృదయంలో బాణంల వలె గుచ్చుకున్నాయి. కొద్ది సమయం మౌనంగా ఉండి దీర్ఘ ఆలోచనలో ఉండిపోయారు. నెమ్మదిగా కళ్ళు తెరిచి, హరదత్త, నీవు చెప్పినదంతయు విన్నాను. అందులో కొంతవరకు సత్యమున్నమాట నిజమే. కానీ నీ యొక్క గురువు సామాన్యుడు కాడు. సన్యాసి అయిన శంకరుడు సముద్ర జలాలను ఎండగట్టవచ్చు, సూర్యగమనాన్ని ఆపివేయవచ్చు, ఆకాశాన్ని చాపను చుట్టినట్లు మడత పెట్టవచ్చు. కానీ నీ యొక్క గురువైన ఈ నీలకంఠాచార్యులు కూడా ఆ సన్యాసి కంటే తక్కువవాడు కాదు సుమా. అతడు నన్ను శాస్త్రవాదంలో జయించుట కల్లా నేను అతన్ని క్షణకాలంలో ఓడించగలను అనేది నిత్య సత్యం. నా యొక్క ప్రజ్ఞాపాఠవాలను, బుద్ధి చాతుర్యాన్ని శంకర్ల వారికి చూపించి నా పాదక్రాంతునిగా చేసుకుంటాను. ఈ విషయంలో నీకు ఏ విధమైన సందేహం, అనుమానం, భయం అవసరం లేదు. నీ గురువు యొక్క గొప్పతనాన్ని స్వయంగా నీవు చూసే అవకాశం త్వరలో నీకు లభిస్తుంది అని శిష్యుణ్ణి సముదాయపరిచాడు.
వెంటనే నీలకంఠాచార్యుల వారు శంకర్లతో శాస్త్రవాదం చేయుటకు సర్వసన్నద్ధుడై గృహంనకు వెళ్ళి స్నాన జపాదులను పూర్తి చేసుకొని శరీరం నందలి ద్వాదశ స్థానంలో యందు విభూతి రేఖలను దట్టంగా పెట్టుకొని శివాలయంనకు శిష్య సమేతుడై బయలుదేరి వెళ్ళాడు. ఆ సమయంలో శంకర్లు సాక్షాత్ పరమశివుని వలె శివాలయంలో శిష్యగణంతో వేదాంత చర్చ చేస్తూ నీలకంఠాచార్యుల వారికి స్వాగతం పలికాడు. నీలకంఠాచార్యులు శ్రీ శంకరాచార్యుల వారితో వాదించుటకు వచ్చుచున్నాడని సురేశ్వరాచార్యుల వారు ముందుగా గ్రహించారు. తన చాతుర్యంతో, బాధబలంతో, బుద్ధి చాతుర్యంతో నీలకంఠునితో తాను వాదించుటకు ఉత్సాహపడుచున్నానని జగద్గురువులను ప్రార్థించాడు. అందులకు శంకరాచార్యుల వారు సంతోషంతో అంగీకరించారు. తనతో శాస్త్రవాదన చేయుటకు సురేశ్వరుడు ఉత్సాహపడుచున్నాడని నీలకంఠుడు కూడా గ్రహించాడు. తాను శంకర్లతో వాదించుటకు సర్వసన్నద్ధుడై ఉండగా మధ్యలో సురేశ్వరుడు శాస్త్రవాదమునకు సిద్ధమగుచున్నాడని కోపంతో ఊగిపోయాడు. ఇది తనకు అవమానంగా భావించి సురేశ్వరుని అసహనంగా చూస్తూ, స్వామి, నీవు నాతో శాస్త్రవాదం చేయుటకు చాలా ఆరాటపడుచున్నావని నీ యొక్క వైఖరి చూసినంత మాత్రం చేతనే నాకు అర్థమవుతుంది. సురేశ్వర, నీవు నీ యొక్క భార్య అయిన ఉభయభారతి ఇరువురు శంకరాచార్యుల వారితో శాస్త్రవాదం చేసి ఓడిపోయినారనే విషయం నాకు తెలియనులే. నీ యొక్క పాండిత్య ప్రతిభ ఆ రోజునే అందరికీ అర్థమైంది కదా. అపజయ చిహ్నంగా సన్యాసం స్వీకరించి ఆయన వెంట తిరుగుచున్నా నీవు నాతో శాస్త్రవాదం చేయగలవా? నేను స్వయంగా శంకరాచార్యుల వారితో మాత్రమే శాస్త్రవాదం చేయుటకు సిద్ధపడుచుండగా మధ్యలో నీ యొక్క అడ్డం ఏమిటి? నీతో శాస్త్రవాదం చేయుటకు నేను అంగీకరించను అని సురేశ్వరాచార్యుల వారితో స్పష్టంగా చెప్పి శంకర్లతో శాస్త్రవాదం చేయుటకు తన అంగీకారాన్ని ప్రకటించాడు. నీలకంఠాచార్యుని యొక్క కోరికను శంకర్లు మౌనముద్రతో అంగీకరించి సురేశ్వరుని వైపు ప్రేమగా చూశారు. పరిస్థితిని అవగతం చేసుకున్న సురేశ్వర్ల వారు చిరునవ్వుతో శంకర్ల యొక్క అభిప్రాయాన్ని గ్రహించి పక్కకు తప్పుకున్నారు. నీలకంఠుని యొక్క అహంకారాన్ని చూసి జాలిపడ్డారు. పాండిత్యం వినయాన్ని పెంపొందింప చేయాలి కానీ అహంకారాన్ని కాదని బాధపడ్డారు. వారిరువురి యొక్క వాదా నైపుణ్యాన్ని స్వయంగా దర్శించి తరించవలనని అచటనే ఉండిపోయాడు. నీలకంఠాచార్యుల వారు ముందుగా యతీశ్వరునికి సాదరపూర్వకంగా సభా మర్యాద కొరకై అభివాదం చేశారు. శ్రీ శంకర్లు నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదించారు. నీలకంఠుడు తన పాండిత్య ప్రకర్షను గర్వంగా శంకర్లకు తెలియచేస్తూ, ఆచార్యవర్య, బ్రహ్మసూత్రములకు నేను భాష్యం వ్రాసియున్నాను. అందులో శివతత్వమే మానవజాతిని ఉద్ధరించు శక్తి కలదని, పరమేశ్వర ఆరాధన వల్ల మాత్రమే మోక్షం లభిస్తుందని నా యొక్క వ్యాఖ్యలు స్పష్టంగా తెలియచేశాను. నీలకంఠుడు చెప్పుచున్న అన్ని విషయములను సావధానంగా వింటూ శంకరాచార్యుల వారు నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని విమర్శ చేస్తూ అతని వాదనలోని తప్పులను ఎత్తి చూపుతూ నీలకంఠుని వ్యాఖ్యలలోని దోషాలను అచటనున్న ప్రజలందరికీ తెలియజేశారు. ఈ విధంగా తన యొక్క మనోభావాలను తిరస్కరించుచు సత్యస్థాపన చేయుచున్న శంకర్ల వారిని చూస్తూ నీలకంఠుడు రెక్కలు తెగిన పక్షి వలె విలవిలలాడిపోయాడు. చివరకు ఏమీ చేయలేక శంకరునితో వితండవాదానికి సిద్ధపడి తిరిగి తన వాదన ప్రారంభించాడు. యతీశ్వర, తత్వమసి మొదలైన మహావాక్యాలు జీవ బ్రహ్మైక్యమును ప్రతిపాదించుచున్నవి అని పెద్దలు పలుకుచున్నారు. తాము కూడా అట్టి భావనను స్థిరమైన దానిగా, సత్యమైన దానిగా భావించుచున్నారు కదా. అది ఎంతమాత్రం సమంజసమని నాకు తోచుటలేదు. లోకంలో చీకటి, వెలుగు అని రెండు పదార్థాలు ఉన్నవి కదా. ఆ రెండిటి యొక్క స్వభావంలో పరస్పరం విరుద్ధమైనవి కదా. ఆ రెండింటికి భేదం లేదు. చీకటి, వెలుగు అనేవి రెండు ఒక్కటి అని వాదించుట శాస్త్ర సమ్మతము, లోక సమ్మతం కాదు కదా. అదేవిధంగా జీవేశ్వరులు ఒకే ధర్మం కలవారు ఎలా అవుతారు? వారిరువురికి భేదమే సత్యం. జీవేశ్వరులకు భేదం లేదు అనుటలో లోకంలోని సత్యం భేదం లేదు అనుట లోకంలోని సత్యం. జీవేశ్వరులు ఒక్కటే అని చెప్పుట మీ యొక్క అమాయకత్వం అన్నాడు చాలా ఆవేశంగా. అంతేకాదు, లోకంలో సుఖము, దుఃఖము అని రెండు అనుభూతులు ఉన్నాయి కదా. సుఖము సుఖమే, దుఃఖం దుఃఖమే. ఈ సుఖ దుఃఖాలు రెండూ ఒక్కటే ఎలా అవుతాయి అని వితండవాదం చేస్తూ విజయగర్వంతో చిరునవ్వులు చిందిస్తూ తన శిష్యుడైన హరదత్తుని వైపు చూశాడు. శంకరాచార్య,
జీవేశ్వరులకు భేదం లేదని అందరి చేత అంగీకరింపచేయుటకు నీ వంటి మేధావులు ఎన్నో రకములైన కుయుక్తులు పలుకుచున్నారు. అందులో ముఖ్యముగా జీవ బ్రహ్మలు ఇరువురు బింబ ప్రతిబింబం వంటివారు అని చెప్తున్నారు. బింబము లేకుండగా ప్రతిబింబం రాదు కదా. ఈశ్వరుడు బింబం వంటివాడని, జీవుడు ప్రతిబింబం వంటివారని చెప్పి సామాన్యులను మోసగిస్తున్నారు. బింబ ప్రతిబింబ భావనతో జీవేశ్వరులకు భేదం లేదని చెప్పుట న్యాయం కాదు. అనగా సూర్యునికి గల వేడి, తాపము, ఆరోగ్యము అనుగుణములు సూర్య ప్రతిబింబమునకు లేవు కదా. గుణభేదం ఏర్పడుట వలన విరుద్ధం ప్రత్యక్షమవుతుంది. కావున వీరిరువురికి సామ్యం అభేదం ఏ విధంగా కుదురుతుంది? అందువలననే వ్యోమశివుడు మొదలైన గొప్ప గొప్ప విద్వాంసులందరూ దాన్ని మిథ్య అన్నారు. కావున నీవు చెప్పుచున్న అద్వైత సిద్ధాంతం ప్రమాణం లేనిది, అసత్యమైనది అన్నాడు. మరొక్క మాట, బింబము సత్యము, ప్రతిబింబం అసత్యం కదా. బింబం యొక్క ఛాయయే ప్రతిబింబంగా కనిపించుచున్నది. ఛాయలు ఎప్పుడూ అసత్యములే. జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబమని అంగీకరించినప్పుడు బింబస్థానీయుడైన పరమేశ్వరుడు నిత్యుడు అగుచున్నాడు. ప్రతిబింబ స్థానీయుడైన జీవుడు అసత్యం అగుచున్నాడు. కావున జీవుడు అనువాడు మిథ్య. జీవుడే లేనప్పుడు ఇద్దరూ ఒక్కటే అనుమాట ఏ విధంగా కుదురుతుంది? అందువలన జీవ బ్రహ్మలకు బంధం లేదు, అభేదం లేదు, మోక్షం కూడా లేదు అన్నాడు. ఆచార్యవర్య, జీవునకు బ్రహ్మమునకు ఉపాధులు లేవు, అవి కల్పితాలు అని మీరు చెప్తున్నారు కదా. ఉపాధులు నశిస్తే జీవుడే బ్రహ్మ అని అంటున్నారు కదా. జీవేశ్వరులలో ఈశ్వరుని వలె జీవుడు ఉండుట లేదు కదా. ఈశ్వరునికి సర్వజ్ఞత్వము అని లక్షణం ఉంది. జీవునికి ఇట్టి లక్షణం లేదు. పైగా జీవుడు మూఢుడు, అల్పజ్ఞుడు. అందువలన వీరిరువురి ధర్మాలలోనూ గుణాలలోనూ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, జీవేశ్వరులలో చిన్న పెద్ద అనే తేడా కూడా ఉంది. జీవుడు చాలా చిన్నవాడు, ఈశ్వరుడు చాలా గొప్పవాడు, పెద్దవాడు. నేను పరమాత్మను కాను, కేవలం జీవునును అని అనుకొనుట ప్రత్యక్ష సత్యం. లోకంలో కూడా వీడు, వాడు, నీవు, నేను అనే భేదభావం కనిపిస్తుంది కదా. నాకు వానికి భేదం లేదని మీరు చెప్తున్నారు. భేదం లేకుండగా అభేదం రాదు కదా. నేనే బ్రహ్మను అని అన్నప్పుడు నేను అనేవాడు ఒకడు, బ్రహ్మ అనేవాడు మరొకడు అని ద్వైత భావన స్పష్టమే కదా. కావున అద్వైతమనున్నది శుద్ధ అబద్ధం, ద్వైతమే నిత్య సత్యం అని నీలకంఠుడు తన యొక్క విజ్ఞానాన్ని అంతా ప్రదర్శించాడు. శ్రీ శంకరాచార్యుల వారు నీలకంఠుడు చెప్పిన ఉపన్యాసమంతా సావధానంగా విన్నారు. చిరునవ్వుతో అతన్ని చూస్తూ, నీలకంఠ, నీకు తెలిసినవి, నీకు అర్థమైన విషయాలు అన్నీ ఒక్కమారుగా తెలియచేశావు. కానీ నీకు తెలియని విషయాలు, అర్థం కాని విషయాలు కూడా కొన్ని ఉంటాయని నీవు గ్రహించాలి. నీకు తెలిసినది మాత్రమే సత్యం కాదు. ద్వైతమునకు అతీతమైనది, శబ్దమునకు దొరకనిది, ఉపనిషత్తులు ప్రతిపాదించిన అద్వైతం మాత్రమే నిత్య సత్యమైన విషయం. బ్రహ్మాదులు పరబ్రహ్మం కంటే గొప్పవారు కాదు. అపరమైనది పరబ్రహ్మం మాత్రమే. అట్టి చైతన్య స్వరూపమైన పరబ్రహ్మంను తత్వమసీది మహావాక్యాలు అద్వైతమే సత్యమని ప్రతిపాదిస్తున్నాయి. తత్వమసి అను మహావాక్యంలో ఆ పరమాత్మ నీవు అని వివరించుటలో విరోధం కనిపిస్తుంది. ఇందులో జీవేశ్వరులను అంగీకరిస్తే భేదం కనిపిస్తుంది. చైతన్య పదార్థం ఒక్కటే, అది రెండు కాదు. అది నిత్యమైనది. ఉపాధులు మాత్రం కేవలం కల్పితాలు, అవి సత్యం కాదు. అందువలన ఉపాధులను లెక్కలోకి తీసుకొని రాకూడదు. తత్వం అను మాటలు రెండుగా వినిపిస్తున్నా అందులోని చైతన్య తత్వం ఒక్కటే. కావున తత్వమసి అను మహావాక్యం పరమాత్మనే బోధిస్తోంది. పరమాత్మ ఒక్కడే, అనేక మంది లేరు. ఇచ్చట సోయం దేవదత్త అను వాక్యం ఉదాహరణకు తీసుకోవాలి. అతడే ఒక దేవదత్తుడు అని దీని యొక్క అర్థం. దేవదత్తుడు బాలునిగా ఉన్నప్పుడు చూశాం. ఆ దేవదత్తుడు పెరిగి పెద్దవాడైనాడు, యవ్వనవంతుడైనాడు, గడ్డాలు మీసాలు వచ్చాయి. యవ్వనం నుండి వృద్ధాప్యంలోకి ప్రవేశించాడు.
జుట్టు మెరిసిపోయింది, పళ్ళు ఊడిపోయాయి, మనిషి వణికిపోతున్నాడు. చిన్నప్పుడు చూసిన దేవదత్తుడు ఈ ముసలి దేవదత్తుడు ఒక్కరే కదా. ఆకారంలో మార్పు వచ్చినంత మాత్రం చేత చిన్నప్పటికి దేవదత్తుడికి ఈ ముసలి దేవదత్తుడికి వేరువేరు వ్యక్తులు కారు కదా. ఈ విధంగా జీవేశ్వరులు కూడా ఒక్కరే, వేరువేరు రూపాలు కావు. రెండిటికి తేడా కనిపిస్తున్నా ఇద్దరూ ఒక్కటి అనేది మాత్రమే నిత్య సత్యం అన్నారు. శ్రీ శంకర్ల మాటలకు మధ్యలో అడ్డుపడి నీలకంఠుడు తన యొక్క అనుమానాన్ని వ్యక్తం చేశాడు. స్వామి, జీవుడు కొద్దిపాటి జ్ఞానం కలవాడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. జీవుని రూపం చిన్నది, ఈశ్వరుని రూపం అనంతం. వీరి ఇరువురి రూపాలు కంటికి కనిపించవు. అందువలన గుణములను బట్టి జీవేశ్వరుల భేదం నిర్ణయించాలి కదా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శంకర్లు మాట్లాడుతూ, నీలకంఠ, నీవు అనుకున్నది కల్పితం, భ్రాంతి. అది నిజం కాదు. ముత్యపు చిప్పలో వెండి కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు కదా. జీవుని స్వరూపం ముత్య చిప్పలోని వెండి వంటిది. కల్పితమైన వస్తువు ఒకటే ఉన్నప్పుడు అకల్పిత వస్తువు మరొకటి ఉండాలి కదా. జీవేశులు కల్పితమైనప్పుడు పరమాత్మ సత్యమే కదా. త్రాడును చూచినప్పుడు పాము కల్పితమే కదా, కానీ నిజమైన పాము మరొకటి సత్యంగా ఉంది. దేహాది ఉపాధులు జీవుని యొక్క స్వరూపం, దీనికి అధిష్టానం పరమాత్మ. కావున జీవేశ్వరుల అభేదాన్ని నీవు అంగీకరించాలి అన్నారు. కనిపించే శరీరం, ఇంద్రియాలు జడ పదార్థాలు, వీటికి అధిష్టానమైన వాడు జీవుడు. జీవులలోని చైతన్యమే పరమాత్మ తత్వం. జగత్తు పరమాత్మకు మయోపాధి. అది నిజం కాదు. జగత్తు అంతా జడమే, దానికి అధిష్టానం పరమాత్మ. దానిని తెలుసుకొనుటయే ఆత్మజ్ఞానం. అదే నిత్య సత్యం, అదే అద్వైతం, అదే మోక్షం అన్నారు. నీలకంఠ, చీకటి వెలుతురు అనేవి వేరువేరు పదార్థాలు అన్నావు కదా. అది అసత్యం, నీ యొక్క భ్రాంతి మాత్రమే. లోకంలో వెలుతురు అనే వస్తువు మాత్రమే ఉంది. వెలుతురు లేకపోవుటయే చీకటి. ఎక్కడైనా ఒక వస్తువు ఉంటుంది, అది లేకపోవుటయే మరొక వస్తువు అది లేకపోవుట మరి ఒక వస్తువు కాదు కదా. మామిడి పండువు అనే వస్తువు ఉంది, దాన్ని మనం చూస్తున్నాం, అది లేకపోవుట మరి ఒక వస్తువు కాదు కదా. ఈ విషయం తర్కశాస్త్రం స్పష్టంగా తెలియచేసింది. కావున జీవేశ్వరులకు అభేదమే నిత్య సత్యం. అదేవిధంగా సుఖ దుఃఖాలు మనిషికి వస్తున్నాయి, సుఖం లేకపోవుటయే దుఃఖం. ఈ రెండూ మానసిక భావాలే అని నీలకంఠుని వాదములను ఖండించి అద్వైత సిద్ధాంతం సుప్రతిష్ఠితం చేశారు. శంకర్లు చెప్పిన విషయాలు నీలకంఠుని మనస్సును మార్చివేశాయి. కనుల వెంట కన్నీరు వచ్చేసింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. స్వామి, నా యొక్క అజ్ఞానమనే అంధకారాన్ని సర్వనాశనం చేసి నాలోనే జ్ఞానదీపాన్ని వెలిగించారు. నేటి నుండి నేను మీ యొక్క శిష్యుడినై నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను అని శంకర్ల పాదాలపై పడి ప్రార్థించాడు. ప్రేమతో నీలకంఠుణ్ణి ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని అతన్ని నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదించారు. భట్టభాస్కరుడు ఉదయానాచార్యుల శిష్యుడైన నీలకంఠాచార్యుల వారిని జయించి ఆయన యొక్క మనస్సులో అద్వైత బీజములను నాటిన కొన్ని దినములకు శ్రీశంకర్లు పశ్చిమ సముద్ర తీరమైన ద్వారకా నగరం నుండి బయలుదేరి ఉజ్జయిని నగరానికి ప్రవేశించారు. శంకర్లు తమ ప్రాంతంనకు వచ్చినారనే విషయం తెలిసిన వెంటనే ఉజ్జయిని నగర ప్రజలందరూ ఆచార్య స్వామిని దర్శించుటకు బారులు తీరి దర్శనం చేసుకుంటున్నారు. వచ్చిన వారిలో కొంతమంది వైష్ణవ పండితులు కూడా ఉన్నారు. వారందరూ ఆగమశాస్త్రం నందు పరిపూర్ణమైన పాండిత్యము కలవారు. వారి భుజములన్నీ శంఖ చక్రాకితములచే కాయలు కాచి ఉన్నాయి. బాణాకారముగా కొంతమంది, దండాకారముగా కొంతమంది ఊర్ధ్వ పుండరములను ధరించి, చెవులయందు తులసీదళములను ధరించి, తులసీమాలలు మెడలో వేసుకొని, సుగంధ ద్రవ్యాలను పైపూతలుగా వ్రాసుకొని దర్పాన్ని ప్రదర్శిస్తూ శంకర్ల వారిని దర్శించుకున్నారు. పాంచరాత్ర ఆగమ పండితులందరూ వాదించుటలో నేర్పులు, ఎదుటివారిని నేర్పుతో ఓడించగల సమర్థులు. జీవేశ్వర భేదము, జీవుల యొక్క పరస్పర భేదము, జీవులకు జడములకు గల భేదము, ఈశ్వర జడ భేదము, అజడములను జడములకు గల భేదము అయిన 5 రకములైన భేదములను తెలుసుకొనిన వారికే మోక్షం ప్రాప్తించునని, ఇతరులకు మోక్షం రాదని నమ్మకం కలవారు. వారికి వారి సాంప్రదాయాలయందు, ఆచార్య వ్యవహారాలయందు నమ్మకం ఎక్కువ. భట్టభాస్కరుడు ఉద్దండ పండితుడు, వేదములకు వ్యాఖ్యానం చేసినవాడు. శంకరుడు చూడవలసిన వారిలో ప్రధానమైన వాడు కూడా భట్టభాస్కరుడే.
శంకరాచార్యుల వారు ఉజ్జయిని నగరం ప్రవేశం చేయుటకు ముఖ్య కారణం భట్టభాస్కరుడే. అట్టి భాస్కరుడు తనంతట తానుగా శ్రీ శంకర్లను చూచుటకు రాలేదు. శంకర్లు ఆయన రాక కొరకై ఎదురు చూస్తున్నారు. ఆయన ఇక రాడు అను విషయాన్ని శంకర్లు గ్రహించారు. పద్మపాదుని పిలిచి తన యొక్క రాకను భట్టభాస్కరునికి తెలియచేయమని పంపించారు. గురువు యొక్క ఆజ్ఞను శిరసావహించి పద్మపాదుడు భట్టభాస్కరుని ఇంటికి వెళ్ళాడు. పండితోత్తమ, లోక కళ్యాణార్థమై ఆచార్య శంకర్లు దేశ సంచారం చేస్తూ నేడు ఉజ్జయిని నగరానికి వచ్చి ఉన్నారు. పండితులందరినీ దర్శిస్తూ వాద ప్రతివాదములు చేస్తూ అద్వైత మత స్థాపన చేస్తున్నారు. జగద్గురువులైన శంకరాచార్యుల వారు లోక కళ్యాణార్థమై వ్యాస భగవానుడు రాసిన బ్రహ్మసూత్రములకు అద్వైతపరంగా వ్యాఖ్యానం చేశారు. కొంతమంది బ్రహ్మసూత్రములకు విపరీతములైన వ్యాఖ్యానం చేసి ఉపనిషత్తుల మార్గంను విడిచి త్రప్పుదోవ పట్టించారు. లోక కళ్యాణార్థమై విశ్వశ్రేయస్సు కొరకై జీవేశ్వలకు అభేదం బోధించి వేదాంత విజ్ఞాన బీజాలను నాటుతున్నారు. మీరు బోధించుచున్న ద్వైత భావన అను చీకటిని తరిమివేయు సూర్యుని వంటి వారు శంకరాచార్యుల వారు. మీరు ఆచరించుచున్నది విపక్షం కాకూడదు అని మీరు తలచినట్లయితే శంకరుని దర్శించి వారితో చర్చించవలసిన బాధ్యత మీపై ఉంది. మీరు శంకరుని దర్శనం చేసుకొనకపోయినచో ఓటమిని అంగీకరించినట్లే, ఇక మీ ఇష్టం అని యుక్తియుక్తముగా పద్మపాదుడు తెలియచేశాడు. పద్మపాదుని మాటలు విని భట్టభాస్కరుడు ఒక్క మారుగా కోపంతో ఊగిపోయాడు. నిప్పుల్లో నీతిని వేసినట్లుగా బగ్గుమన్నాడు. కన్నులు ఎర్రబారాయి, ముఖం కందిపోయింది. ఆవేశంతో పద్మపాదుని చూస్తూ, ఏమయ్యా, నీ యొక్క గురువు దేశాలన్నీ తిరిగినాడని చెప్పుచున్నావు కదా, నా వంటి పండితుల యొక్క సంగతి ఆయనకు తెలియదా? కొమ్ములు తిరిగిన పండితుల యొక్క తలలపై నా యొక్క పాదముల యొక్క గుర్తులు నాట్యము చేయుచున్నవని మీ గురువుకు తెలియదా? నా యొక్క మతమును కాదనిన వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మీ గురువు గారు వినలేదా? నా ఎదురుగా నిలబడుటకు మీ గురువునకు ధైర్యం లేదు. తామర తుళ్లను ఏనుగు తిన్నినట్లుగా మీ యొక్క గురువు యొక్క సిద్ధాంతాన్ని నేను నమిలేస్తాను. నా యొక్క పాండిత్య ప్రకర్షకు న్యాయశాస్త్ర శిఖామణులు తలలు వాల్చి పారిపోయారు. సాంఖ్యులు నా శక్తి సామర్థ్యాలను గ్రహించి ఎలుకల వలె కన్నాలలోనికి దూరిపోయారు. మహామహులైన పండితులు నా ఎదుట నిలబడటానికి భయపడతారు. దేశ దిమ్మెరి అయిన నీ గురువుతో నేను వాద ప్రతివాదనలు చేయుటయా? సిగ్గు. ఇక నీ ముఖం నాకు చూపించకు. వెంటనే ఈ పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోండి అని భట్టభాస్కరుడు హూంకారించాడు. భట్టభాస్కరుని హూంకారులు, చిందులు, ప్రేలాపనలు విని పద్మపాదుడు చిరునవ్వుతో అతన్ని ఒక ఉన్మత్తునిగా, పిచ్చివానిగా భావించి, వెర్రివాడా, వివేకం లేకుండగా మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండగా జీవిస్తున్నావు. నీవు ఎంతటి పండితునవైనా ఇతరులను దూషించుట న్యాయం కాదు. సమర్థుడనేవాడు ఇతరులను దూషించడు. నీకు ఎంతటి పాండిత్యమున్నను జగద్గురువులకు ఎదుట నీవు అల్పుడవే. సూర్యుని ఎదుట ఎంతటి కాంతివంతమైన దీపమైనా వెలవెలపోతుంది కదా. శిల్పి యొక్క చేతిలోని ఉలి పర్వతాలను బ్రద్దలు కొట్టగలదు, కానీ వజ్రాన్ని ఏమీ చేయలేదు. జగద్గురువులు వజ్రం వంటివారు. నీ ప్రగల్భాలు నా ఎదుట కాదు, సద్గురువుల ఎదుట చూపించు. సమర్థుడవైతే శంకర్లతో మాట్లాడి నీ పాండిత్యాన్ని నిరూపించుకో అన్నాడు హేళనగా. ఇతర రాష్ట్రములకు సంబంధించిన వాడు తన గ్రామానికి వచ్చి తన ఎదుట నిలిచి వాదమునకు ఆహ్వానం చేయుచుండగా తిరస్కరించినచో భయపడినానని లోకులు భావించవచ్చు అని భాస్కరుడు ఆలోచించాడు. సరే, వస్తున్నాను, మీ గురువును సిద్ధంగా ఉండమని చెప్పు అని పద్మపాదుని పంపించి వేసి భాస్కరుడు ఆలోచనలలో ఉండిపోయాడు. పద్మపాదుని వెంట వెళ్ళుటకు ఇష్టపడని భట్టభాస్కరుడు తన యొక్క శిష్యులను రప్పించుకున్నాడు. వారందరినీ వెంట పెట్టుకొని శంకర్లు నివసించిన ప్రదేశానికి అట్టహాసంతో బయలుదేరాడు. జగద్గురువులు శంకర్లను మహాపండితుడైన భట్టభాస్కరునికి వాద ప్రతివాదములు జరుగుచున్నవని విని గ్రామ ప్రజలందరూ అతడికి చేరుకున్నారు. పండితులందరూ విచ్చేశారు. అచ్చటనున్న వారందరూ భట్టభాస్కరుని శిష్యుల వంటి వారే. గ్రామ ప్రజలందరి రాకతో ఆ ప్రదేశం
పెద్ద సభా మండపంగా మారిపోయింది. శంకరుడు ఒక్కడే, కొద్దిమంది శిష్యులున్నారు. సాక్షాత్ కైలాసనాథుడైన శంకరుని వంటి వాడను పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. రెండవవాడు భట్టభాస్కరుడు. వేదాంగములు వచ్చినవాడు, వాటికి భాష్యంను కూడా వ్రాసినవాడు. మదగజముల వంటి పండితులను కూడా అవలీలగా ఓడించగల ఉద్దండ పండితుడు. కర్మమతములనందు గాఢమైన నమ్మకంను ఉన్నవాడు, అభిమానించువాడు, అద్వైత సిద్ధాంతమును ద్వేషించువాడు, వ్యాస మహర్షి యొక్క దృష్టిలోనున్నవాడు, జయింప శక్యము కానివాడు, అపజయము ఎరుగనివాడు అని పండితులు పరస్పరం చెప్పుకుంటున్నారు. శంకర భట్టభాస్కరుల వాద ప్రతివాదములు ప్రారంభమయ్యాయి. ఇద్దరూ ఉద్దండులే. అపజయమనున్నది ఇరువురికి తెలియదు. ఎత్తులు యుక్తులు పూర్వపక్షములు చేయుటలో ఇరు అసమాన్యులే. వారి వాద ప్రతివాదముల భావము తెలియక పండితులు కూడా బిక్కమొఖం వేస్తున్నారు. నెమ్మదిగా కర్మ సిద్ధాంతం బలం తగ్గిపోయింది. అద్వైత సిద్ధాంతం పై చేయిగా నిలిచింది. భట్టభాస్కరుడు తన మతం బలహీనమగుచున్నదని గ్రహించాడు. వెంటనే వేదాంత సిద్ధాంతంను ఖండించుట ప్రారంభించాడు. జీవేశ్వర్లకు అభేదం చెప్పుట సాధ్యం కాదని పలు విధాలుగా సూచించాడు. వాటినన్నిటినీ శంకరులు సున్నితంగా తిరస్కరించారు. భట్టభాస్కరుల సందేహాలకు అన్నింటికీ శంకరులు శాస్త్రీయమైన సమాధానాలు చెప్పి తృప్తిపరిచారు. చివరిగా భట్టభాస్కరునికి కనువింపు కలిగింది. శంకర్ల అద్వైత సిద్ధాంతంలోని రహస్యం, సత్యం బోధపడింది. అంతే. వెంటనే శంకర్ల పాదాలను నమస్కరిస్తూ, నా అజ్ఞానాన్ని పోగొట్టిన పరమేశ్వరుడవు, మహాకాలుడవు నీవే అని స్తుతించాడు. ఈ విధంగా ఉజ్జయిని నగరంలో అద్వైత సిద్ధాంత స్థాపన చేసి విజయ పతాకం ఎగురవేశారు. గ్రామస్తులందరూ పలు విధాలుగా శంకరుణ్ణి కీర్తించారు, నమస్కరించారు. పాదాభివందనాలతో తమ కృతజ్ఞతలను తెలియచేశారు. ఈ విధంగా అచటగల దరద, భరత, శూరసేన, కురు, పాంచాల దేశస్థులకు పండితులను జయించి విజయ పతాకంను ఎగురవేశారు. జైన మత నిరాశము. ఉజ్జయిని నుండి బయలుదేరి కార్యకర్త అయిన శ్రీహర్షుణ్ణి జయించాడు. అనంతరం శాక్తేయ మతస్థుడైన ధ్వన్యాలోకకర్త అయిన అభినవగుప్తుణ్ణి, మురారి మిశ్రుణ్ణి, ఉదయానాచార్యుణ్ణి మొదలైన వారినందరినీ జయించినట్లు శంకర విజయంలో కనిపిస్తుంది. కానీ వారి వారి కాలంలన్నీ వేరువేరుగా నిర్ణయించబడ్డాయి. వీరందరికంటే శంకరుడు చాలా పూర్వుడు కావున వీరందరూ అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించారని గ్రహించాలి. వీరందరూ శంకరుని తర్వాత కాలం వారే. అనంతరం శ్రీ శంకరాచార్య స్వామి శిష్యగణంతో బాహ్లీక దేశంలోనికి ప్రవేశించి అచ్చటి ప్రజలకు అద్వైత సిద్ధాంతంను తాను వ్రాసిన భాష్యములను బోధించుచు స్వసిద్ధాంత స్థాపన చేస్తున్నారు. ఆ సమయంలో శ్రీవారి దగ్గరకు కొందరు జైనులు వచ్చి శంకరుని బోధనలు విన్నారు. జైన మతం అర్హత అను పేరుతో వ్యవహరించబడుతుంది. జైనులను అర్హులు అంటారు. జైనులందరూ శాంత స్వభావులు, శాంతి కాముకులు. జైనులలో గొప్పవాడైన ఒక అర్హుడు శంకర్ని సమీపించి, స్వామి, మీరు చెప్పుచున్న విషయములన్నీ మేము శ్రద్ధగా వింటున్నాం. అదేవిధంగా మీరు కూడా మా మతం యొక్క గొప్పతనాన్ని వినండి. ఒక మారు వింటే మీ అంతటా మీరే మా యొక్క మతంలోనికి వచ్చేస్తారు. మోక్షం రావాలంటే మా యొక్క అర్హత మతం ఒక్కటే నిజమైన మార్గం అన్నాడు. అర్హుని యొక్క మాటలకు శంకరాచార్యుల వారు ప్రశాంతంగా విన్నారు. అర్హుని వైపు ప్రేమగా చూస్తూ, మీ యొక్క మతంలో సప్త పదార్థములు ఉన్నాయి కదా, వాటిని వివరించగలవా అన్నారు. సప్త పదార్థ విజ్ఞానము సంపూర్ణంగా సాధించినప్పుడు మాత్రమే మోక్షం లభిస్తుంది. ఇది మా యొక్క గాఢమైన విశ్వాసం. ఆ పదార్థముల యొక్క జ్ఞానమును సప్తభంగిచే తెలుసుకొనవలేను అని సప్త పదార్థముల యొక్క తత్వంను సప్తభంగుల యొక్క వివరణ సమగ్రంగా తెలియజేశాడు. శంకర్లు సంతోషించి, జీవాస్తికాయం అనగానేమి అని మరల ప్రశ్నించాడు. జీవుడు దేహతుల్యమానములతో కూడి 8 రకములైన కర్మలచే బద్ధుడగుచున్నాడు అన్నాడు జైన మతస్థుడు. అనగా జీవుడు తాను ధరించిన దేహం యొక్క కొలతను అనుసరించి అష్టవిధ కర్మలను అనుభవిస్తున్నాడని భావం. అతని అమాయకత్వంను చూసి శంకర్లు చిన్న చిరునవ్వు నవ్వారు. అతనిలోని అజ్ఞానాన్ని శాస్త్రీయంగా తొలగించాలి అనుకున్నారు. నాయనా, జీవుడు ఏ శరీరంను ధరిస్తే అంతటి పరిమాణం కలవానిగా ఉంటాడని చెప్పావు కదా.
ఇందులో అనేక రకములైన దోషాలున్నాయి. శరీర పరిమాణకుడైన జీవుడు మహత్తు కాలేడు, అణువు కూడా కాలేడు. ఘటాదులు కూడా మహత్ పరిమాణం కలవి, అణుపరిమాణం కలవి కావు. జీవుడు ఎన్ని విధములుగా ఆలోచించిన మహత్ పరిణామంలోనికి చేరడు. జీవుడు మధ్య పరిణామం కలవాడు. శరీరాలు చిన్నవిగా, పెద్దవిగా, పొడవుగా, పొట్టిగా, లావుగా, సన్నగా అనేక విధాలుగా ఉంటాయి. మానవ శరీరాన్ని ధరించిన జీవుడు మానవ శరీరాన్ని విడిచిపెట్టి ఏనుగు యొక్క శరీరాన్ని ధరించినప్పుడు మానవ పరిణామంలో ఉంటాడా? ఏనుగు వలె పెద్ద ఆకారాన్ని కలిగి ఉంటాడా? ఏనుగు యొక్క శరీరం అంతా వ్యాపించి ఉంటాడా? మానవ దేహం చిన్నది కావున కొంతవరకే వ్యాపించి ఉంటాడా? అప్పుడు ఏనుగు యొక్క శరీరం కొంతవరకు సజీవంగాను మరికొంత భాగం నిర్జీవంగాను ఉండాలి కదా. అదేవిధంగా తేనెటీగలో ప్రవేశించినప్పుడు తన శరీరంలోని కొంత భాగంను మాత్రమే తేనెటీగ యందు ప్రవేశపెట్టి మిగిలిన శరీర భాగాన్ని బయటనే ఉంచాలి కదా. కానీ ఈ విధంగా జరగట్లేదు కదా. కావున జీవుని పరిమాణం నిశ్చిత రూపంలో ఉంది అని జైన మతాన్ని ఖండించగా అర్హుడు తన యొక్క మతంను నిలబెట్టుకొనుటకు అనేక విధాలుగా ప్రయత్నించి చివరకు ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అర్హుడు మౌనంగా ఉండుటను చూసి శంకర్లు మరొక ప్రశ్నను వేశారు. నాయన అర్హతుడా, మరొక విషయాన్ని అడుగుతాను, నీకు తెలిస్తే సమాధానం చెప్పు. ఆత్మ అవయవములు అనునవి చేతనములా అచేతనములా, అనగా కదిలేవా కదలనివా అని భావం. చేతనములు అనుటకు వీలు లేదు, అవి పరస్పరం విరుద్ధ భావం కలవి. ఐకమత్యం లేకపోవటం వలన శరీరాన్ని బాధిస్తున్నాయి. జడములు అనుట కూడా కుదరదు. జీవుడు మానవ దేహం అను పరిమితి కలవాడు అగుటచే శరీరంను పూర్తిగా చైతన్యవంతం చేయలేడు కదా అన్నారు. శంకర్లు చెప్పిన మాటలు అర్హతునికి ఏమీ అర్థం కాలేదు. అతని ముఖం చూసి జాలి చెందిన ఆచార్య స్వామి, అవయవములలోని చైతన్యం లేకున్నచో వృద్ధి క్షయములు ఉండవు కదా. అన్ని ప్రశ్నలలోని అంతర్ధానం నెమ్మదిగా సూచించారు. అర్హతునికి చిన్న మార్గం దొరికింది. యతివర్య, గుర్రములు అనేకములున్నప్పటికీ ఒకే ఒక రథాన్ని ఐక్యమత్యంతో లాగుచున్నట్లుగా ఆత్మ అవయవములు చాలా ఉన్నప్పటికీ చైతన్యం పొంది పరస్పర విరుద్ధ భావం లేకుండగా ఈ శరీరం అనే రథాన్ని నడిపిస్తున్నాయి. అందువలనే శరీరం అవయవాలు పరస్పరం శత్రుత్వం లేకుండగా వృద్ధి పొందుచున్నాయి, అదేవిధంగా క్షీణిస్తున్నాయి అని చెప్పాడు. అర్హతుడా, గుర్రాలు అనే ఇంద్రియాలు శరీరం అనే రథాన్ని లాగుచున్నవి అని చెప్పావు కదా. అందులో ముఖ్యమైన విషయం మర్చిపోయావు. గుర్రాలు లాగలేవు. గుర్రాలను నడిపించే సారథి సమర్థుడైతే రథం పరిగెత్తుతుంది, అసమర్థుడైతే రథం సక్రమంగా పరిగెత్తదు. కావున చేతనామయమైన శరీరాన్ని ఆత్మ అను సారథి నడిపిస్తున్నాడు. ఆత్మ అవయవాలు ఆత్మ కంటే వేరైనవి కావు అన్నారు. ఆత్మ ఏ విధంగా నిత్యమైనదో జీవుడు కూడా అదే విధంగా నిత్యుడే. జీవుడు నిత్యం కాకపోయినచో అతడు చేసిన పాప పుణ్య కర్మఫలాలను సముద్రంలో కలిసిపోతాయి. జీవునికి మరొక జన్మ ఉన్నది కావున వాడు చేసిన కర్మఫలాలు ఎట్టి శరీరాన్ని ధరించిన జీవుని చేరుతూనే ఉంటాయి. ఇట్టి జీవుడు ఆత్మతో కలిసిపోవుటయే మోక్షం, అదే జీవ బ్రహ్మైక్యం అన్నారు. యతీశ్వరులైన శంకర్లు పలికిన అమృతపు జల్లులకు అర్హతుని యొక్క సందేహాలన్నీ తీరిపోయాయి. జైనులు, బౌద్ధులు, అర్హతులు తమ యొక్క గర్వాన్ని విడిచిపెట్టి శంకరాచార్య స్వామికి పాదక్రాంతులయ్యారు. భారతదేశంలోని అనేక సాంప్రదాయాలలోని దోషాలను చూపించి వారినందరినీ సన్మార్గ ప్రవర్తకులుగా చేసి సద్గురువుగా కీర్తినార్జించారు. శిష్యగణంతో అచటి నుండి బయలుదేరి కురు పాంచాల దేశాలను సందర్శించి తమ యొక్క బోధనలతో అచటి వారందరినీ అద్వైత సిద్ధాంత అనుయాయులుగా మార్చివేశారు. చివరగా కామరూప దేశానికి వెళ్ళి అచటనున్న పండితులందరినీ జయించి అద్వైత విజయ పతాకాను ఎగురవేశారు. ఈ విధంగా క్షణకాలం కూడా విశ్రాంతి లేకుండగా శంకర్లు దేశ సంచారం చేస్తూనే ఉన్నారు. ఆయన యొక్క మనస్సునకు గల దృఢత్వం, బలం, శక్తి శరీరానికి లేకపోయాయి. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలకు శరీరం లొంగిపోయింది, కృషించిపోయింది, బలహీనమైపోయింది. శరీరాన్ని లెక్క చేయకుండా ఆచార్య స్వామి ముందుకు నడుస్తూనే ఉన్నాడు, జైత్రయాత్రలు చేస్తూనే ఉన్నారు.